మొన్న జరిగిన ఆస్ట్రేలియాలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. యూదుల పైన అక్కడ ఇద్దరు ఉగ్రవాదులు, పాకిస్తాన్లో పుట్టిన ఉగ్రవాదులు వాళ్ళు దాడి చేసిరు. ఫైరింగ్ చేసి దాదాపుగా 9-10 మంది చంపేసిరు, 30-40 మంది గాయపరిచిరు. ఇంత జరిగిన ప్రపంచం దాన్ని ఎట్లా చూస్తుందంటే, ఏదో ఒక బుద్ధి లేని ఉగ్రవాదులు చేసిన పని అని చూస్తుంది తప్ప, ఈ ఇస్లాం వల్ల ప్రపంచం అంతా నాశనం అవుతుందని మాత్రం చూస్తలేరు. ఇంకా బుద్ధి వస్తలేదు. సిగ్గులేని అమెరికా పోయి పాకిస్తాన్లో నాకుతుంది, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్ ఇన్వెస్ట్ చేస్తుంది, పాకిస్తాన్ పిలిపించి వానికి ఫుడ్ పెడుతుంది, మళ్ళీ అమెరికాలోనే దాడులు జరుగుతాయి. అంటే అమెరికా ప్రజలు, ప్రపంచ ప్రజలతో అవసరం లేదు. వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ సంపాదన వాళ్ళకి కావాలి. సిగ్గులేని ఇంగ్లాండ్, యూకే, అక్కడ అన్ని బాంబ్ బ్లాస్ట్లు అంత అయినా కూడా మళ్ళీ ఆ ముస్లింలను ఎత్తిమి ఎక్కించుకుంటుంది. లండన్ అంతా ఇస్లామీకరణ అయిపోయింది. ఎక్కడ చూసినా మసీదులు, చూసినా. నాకు అర్థం కాదు, ముస్లిమ్స్ పోయి ఉండడానికి ముస్లిం దేశాలు ఎన్నో ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళకి ఎందుకు ఇవ్వరు శరణార్థులుగా ఛాన్స్? వాళ్ళు ఈ యూరోప్ కంట్రీ మీద, ఇంగ్లీష్ కంట్రీ మీద ఎందుకు పడతారు? పోనీ పడ్డోళ్ళు మంచిగా ఉంటారా అంటే ఉండరు. ఇట్లా బాంబు బ్లాస్టులు చేసి, ఇవి చేసి, ఫైరింగ్లు చేసి ప్రపంచాన్ని చంపుతుంటారు. ఇంత మంచిగా చూసుకుంటారు ఇండియాలో ముస్లిమ్స్ని, అయినా ఇక్కడ కూడా ఇట్లాంటి పనులే చేస్తారంటే వాళ్ళ తప్పు కాదు అది. వాళ్ళ మతమే వాళ్ళకి అట్లా నేర్పిస్తుంది. వాళ్ళ మత పెద్దలు, వాళ్ళ మతాలు అంతా కలిసి అట్లా పాడు చేస్తారు. అది మారని మతం, అది మారదు ఎప్పటికీ. కనుక ప్రపంచ దేశాలు ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఒక స్టేజ్లో అసలు వేరే మతాలు ఉండవు. ఇక వేరే ధర్మాలు, వేరే మతాలు భూమి మీద పాటించడానికి అసలు మనుషులే ఉండరు. మొత్తం ఇస్లామీకరణ అయిపోతుంది. ఇప్పటికైనా ప్రపంచ దేశాలకు కళ్ళు తెరిచి ఈ విధ్వంసాన్ని ఆపగలిగితే, రాజకీయాలు చేయకుండా విధ్వంసాన్ని ఆపగలిగితే ప్రపంచం బాగుపడుతుంది. జై హింద్.